హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న మేము మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాము. దానికి ఫస్ట్ పుల్లటి మామిడికాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని ఒలుచుకొని మిక్సీ పట్టుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్రని సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక బౌల్తో మనం మామిడికాయలను కొలుచుకొని వేసుకోవాలి. అదే బౌల్తో కారం ఫుల్ కప్ వేసుకోవాలి. దాంట్లో హాఫ్ కంటే ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసిన పౌడర్ అన్నీ కూడా వేసుకోవాలి. దాంట్లో పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కలు మెత్తపడకుండా ఉండడానికి మనం ఒక బౌల్లో ఆయిల్, దాంట్లో పసుపు వేసుకొని కలుపుకొని ఈ ముక్కలను దాంట్లో ముంచి కారం పొడిలో వేసుకోవాలి. మనం ముందుగా వేడి చేసుకున్న నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఆ కలుపుకున్న ఆయిల్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ముక్కల్లోకి వేసి మంచిగా కలపాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే గైస్, ఈ మామిడికాయ పచ్చడిని జాడీలో వేసుకొని 3 days తర్వాత ఆయిల్ ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని నీట్గా కలుపుకొని స్టోర్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ. మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఫుల్ డీటెయిల్ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది గైస్, కావాలంటే చూడండి.